నేనేం చెప్పానో అవన్నీ సంతకెళ్ళి తీసుకురా. అలాగే. తర్వాత మనం ఆ భీమరావు ఇంటికి వెళ్ళాలి. అలాగే అయ్యగారు. కనిపించడం లేదా ప్రచండదేవ్ భీమరావుకున్న పొగరు అనచలేకపోయాడని? ఈ భీమరావు చాలా గట్టివాడు. హితేష్ అన్నా, భీమరావు ఎలాగూ గట్టివాడే. ఈ రామ్జీ కూడా చిన్న మూర్ఖుడేం కాదు. అసలు చదువు కోసం ఎంత ఖర్చు పెడుతుంటే అయినా ఏం ఉరికింది? ఈ రోజు వరకు భీమ్కి ఒక్కటైనా సరైన పని దొరికిందా? దొరకలేదు, అలాగే దొరకదు కూడా. అదే కదా, మన జాతి పిల్లలు ఇది అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. వాళ్ళ స్తోమత ఏంటో. చిన్నప్పుడు మనం మన తండ్రుల చెప్పుల దుకాణంలో ఉన్నప్పుడు అక్కడికి ఒక పిల్లవాడు వచ్చేవాడు, నా వయసు వాడే. ఇక తను చాలా ఖరీదైన చెప్పులు వేసుకునేవాడు. ఇక తన ఖరీదైన చెప్పుల్ని చూస్తుంటే నాకు చాలా కోరికగా ఉండేది. నేను కూడా అలాంటి చెప్పులే వేసుకోవాలని చాలా కష్టపడ్డాను. కానీ ఏమైంది, ఆ చెప్పులు నేనెప్పటికీ కొనలేకపోయాను. తర్వాత ఒకరోజు నాకు అర్థమైపోయింది, ఆ కుర్రాడి స్తోమతకు సమానంగా నేనెప్పటికీ చేరుకోలేనని. ఇక ఇదే విషయాన్ని నేను భీమరావుకు అర్థమయ్యేలా చెప్పాలనుకుంటున్నాను. నాకు కూడా ఇలాంటి కథే ఉంది హితేష్ అన్నా. నేను ఎన్నెన్నో అత్యంత ఖరీదైన బట్టలు ఉతికాను, వాటన్నింటినీ ఇస్త్రీ చేశాను. కానీ అలాంటి ఖరీదైన బట్టలు కొనాలన్న నా కల కలగానే మిగిలిపోయింది. ఇప్పటికీ కొనలేకపోయాను. ఇక నేను ఆ కళ గురించి ఆలోచించి అలసిపోయాను. నీ అలసట నేను దూరం చేస్తాను. రండి, అందరూ బయటికి రండి. ఇక్కడికి రండి. నమస్కారం అయ్యగారు. నమస్కారం అయ్యగారు. నేను మీ అందరి కోసం మద్యం తీసుకొచ్చాను. ఎవరెవరైతే శుద్ధీకరణ చేయించుకున్నారో వాళ్ళందరికీ మద్యంతో పాటు డబ్బులు కూడా అందుతాయి. కేవలం మద్యం ఇంకా డబ్బులేనా? అన్నీ కూడా లభిస్తాయి. దాంతోపాటు మంచి భోజనం కూడా. కానీ ఏం సంతోషం అయ్యగారు? సంతోషం ఏంటంటే ఈ రోజు నా పుట్టినరోజు. శుభాకాంక్షలు అయ్యగారు. ఈ రోజు నేను నిర్ణయించుకున్నాను ఒక కర్మాగారం పెట్టాలి అని. ఇక ఎవరెవరైతే శుద్ధీకరణ చేయించుకున్నారో ఆ యువకులు, పిల్లలు, ముసలివాళ్లు, మహిళలు అందరికీ అక్కడ ఉద్యోగం దొరుకుతుంది. వచ్చి డబ్బులు తీసుకోండి, అలాగే మద్యం కూడా. రండి, మద్యం తీసుకుని వెళ్ళు. లక్ష్మి, నువ్వు డబ్బులు తీసుకోవా? వెళ్ళు లక్ష్మి, నువ్వు కూడా డబ్బులు తీసుకో. నేను ప్రచండ దేవ్ గారితో యజ్ఞం చేస్తాను. రేపు యజ్ఞంలో కూడా పాల్గొంటాను. అలాగే దీక్ష కూడా తీసుకుంటాను. ఎవరేమనుకుంటారో అనుకోండి. కూర్చోవడానికి ముందు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇలాంటి రోజు కూడా ఖచ్చితంగా ఒకటి వస్తుంది. అప్పుడు మీకు ఈ ధర్మం పేరుతో వీళ్ళు చేస్తున్న మోసం ఎలాంటిదో అర్థమవుతుంది. జాగ్రత్త, ఒకవేళ నువ్వు ఈ డబ్బులు ముట్టుకున్నావంటే నువ్వు మన ఇంటి గౌరవాన్ని అమ్మేసి డబ్బులు తీసుకొచ్చినట్టే. పాపపుణ్యాలకు తేడా ఏంటో నీకు తెలుసా? ఒకవేళ తెలుసుంటే భర్తకు కుటుంబానికి వ్యతిరేకంగా వెళ్ళుండేదానివి కాదు. శుద్ధీకరణ జరిగిన తర్వాత కూడా మీరు చేతులకు బట్ట చుట్టుకునే పని చేస్తున్నారు కదా, అది కూడా ఉచితంగా. లక్ష్మి, నువ్వు శుద్ధీకరణ చేయించుకుని ఈ ఇంటి లోపలే జాతి అనే హద్దు రెక్క గీసావు. ఏం చేస్తున్నావు లక్ష్మి? అత్తయ్య, నేను నాశనం అయిపోయాను. నా బిడ్డ కడుపులోనే చనిపోయాడు. అత్తయ్య. అంత నాశనం అయిపోయింది. ఈ రోజు నాకు అర్థమైంది ఒక తండ్రి బాధ ఎలా ఉంటుందో. నా కన్న బిడ్డను కోల్పోయిన తర్వాత నేను కోల్పోలేదు లక్ష్మి, నువ్వే మన బిడ్డను చంపేశావు. రేపు యజ్ఞంలో కూడా పాల్గొంటాను, అలాగే దీక్ష కూడా తీసుకుంటాను. జాగ్రత్త, ఒకవేళ నువ్వు ఈ డబ్బులు ముట్టుకున్నావంటే నువ్వు మన ఇంటి గౌరవాన్ని అమ్మేసి డబ్బులు తీసుకొచ్చినట్టే. నువ్వే మన బిడ్డను చంపేశావు. తన డబ్బులతో వైద్యం చేయించుకోవడం కన్నా నేను చనిపోవడం మంచిది. ఈవిడికి అసలు శాంతి దొరకనే దొరకదు. నువ్వే నేరస్తురాలివి, నువ్వే మన బిడ్డను చంపేశావు.
అవును, తనకేమైంది? తనకు బుద్ధి తిరిగొచ్చింది ప్రచండదేవ్ గారు. ఈ మద్యం, డబ్బు, అలాగే పని అత్యాశ నుంచి తనకి తాను విముక్తి కలిగించుకుంది. లక్ష్మి, ఏమైంది నీకు? శుద్ధీకరణ అయిపోయింది కదా, మరి డబ్బులు ఎందుకు తీసుకోలేదు? ఏమైంది లక్ష్మి? ఈవిడేమైనా అందా, లేక ఆ భీమ్ గాని రమ గాని ఏమైనా అన్నారా? ఆ? ఎవరూ ఏమీ అనలేదు జీజాబాయ్. ఆలస్యంగానైనా సరే తనకు తెలిసి వచ్చింది జీజాబాయ్. ఏం తెలిసొచ్చింది? ఏం తెలిసొచ్చింది? ఏంటంటే, ఒకవేళ నేను వీళ్ళందరి మాటలు నమ్మకుండా ఉండుంటే బహుశా ఇప్పుడు నా బిడ్డ ఇప్పుడు నా ఒడిలో ఉండేది. లక్ష్మి, అలాంటిదేం లేదమ్మా. నువ్వు పనికి మళ్ళీ మాటలు మాట్లాడుతున్నావేంటి? వెళ్ళు, వెళ్ళి డబ్బులు తీసుకో. ఆ డబ్బులు తీసుకోమ్మా. అలాగే ఆయన ఏ పని చెప్తే అది నువ్వు చేసేసేయ్, సరేనా? రా. వద్దు, వద్దు, నేను మళ్ళీ తీసుకోలేను. లక్ష్మి, నువ్వు శుద్ధీకరణ చేయించుకుని పెద్ద జాతి దానివైపోయావు. ఒకవేళ నువ్వు బయటికొచ్చి డబ్బులు తీసుకుంటే అప్పుడు నీ శుద్ధీకరణ ముగిసిపోతుంది. నువ్వు మళ్ళీ చిన్న జాతి దానివైపోతావు. ఆలోచించుకో. నేను 3 లెక్క పెడతాను. ఒకవేళ నువ్వు 3 వరకు బయటికి రాకపోతే అప్పుడు నువ్వు మళ్ళీ చిన్న జాతి దానిలాగా మారిపోతావు. 1. లక్ష్మి, రా. వద్దు అత్తయ్య, నేను తీసుకోలేను. నేను ఆ డబ్బులు తీసుకోలేను. భీమ్, లక్ష్మి డబ్బులు తీసుకోవడానికి వీల్లేదు. దీని డబ్బులతో వైద్యం చేయించుకోవడం కన్నా చనిపోవడం మంచిది. వద్దు. 2. ఇక 3. ఓ అలాగా. ఇది సంతోషించాల్సిన విషయం. లక్ష్మి అక్క తిరిగి మన దగ్గరకు వచ్చేసింది. ఈరోజు వదనకు ఎలా అయితే అర్థమైందో మీరు వాడే ఆ శుద్ధీకరణ ఆట కేవలం ఒక నాటకమే అని, అలాగే కొన్ని రోజుల్లోనే వీళ్ళందరికీ కూడా విషయం అర్థమైపోతుంది. ఆ తర్వాత ప్రచండదేవ్ గారు మీలాంటి వాళ్ళందరి పరిస్థితి ఏం కావాలి? వాళ్ళు జాతికి గుత్తేదారులాగా మారి తమ స్వార్థానికి ఉపయోగించుకుంటారు. భీమ్రావ్, నువ్వు వీళ్ళందరినీ మాటలతో మభ్యపెట్టాలని చూస్తున్నావు కదూ. కానీ వీళ్ళందరూ శుద్ధీకరణ లాభాన్ని అనుభవించేశారు. ఉచితంగా మద్యం, డబ్బు, ఉద్యోగం, మంచి భోజనం, ఇలాంటివి ఇంకా ఎన్నెన్నో. చూడు లక్ష్మి, ఇంకా ఏమీ మించిపోలేదు. ప్రచండదేవ్ గారి దగ్గరికి పద, ఆ డబ్బులు తీసుకో. అలాగే పని చేయడానికి నువ్వు ఒప్పుకో. పద. వద్దు, వద్దు అత్తయ్య, వద్దు. లక్ష్మి, తన్నొదిలే. నువ్వింకా ఎంత దిగజారుతావు. ఇలారా, ఈరోజు నీకో విషయం చెప్తాను. చెప్పండి అక్కడి నుంచే. సరే విను. ప్రేమ ఇంకా కుతంత్రం రెండూ శక్తివంతమైనవవుతాయి. రెండింటి శక్తి ఎలా ఉంటుందంటే అవి బంధాల్ని తెంచగలవు.
అలాగే బంధాల్ని ముడిపెట్టగలవు కూడా. ప్రేమ శక్తి ఎలా ఉంటుందంటే, ఒకవేళ ఒక్కసారి బంధం ముడిపడిందంటే ప్రాణం ఉన్నంత వరకు ఆ బంధం తెగిపోదు. ఇక కుతంత్రం శక్తి ఎలా ఉంటుందంటే, అది బంధాల్ని ఎప్పుడైనా తెంచగలదు. లక్ష్మికి ఇప్పుడే అర్థమైనట్టుంది. తనను నువ్వు వదిలిపెట్టు. ఒకవేళ అర్థం చేసుకోగలిగితే అర్థం చేసుకో. నీకీ మాత్రం అర్థం అవుతుందిలే. ఏంటంటే ఒక్కసారి కింద పడితేనే మీకు ఇలాంటి పరిస్థితి వచ్చింది. మరోసారి పడ్డారంటే చెప్పలేం ఏం జరుగుతుందో ఏంటో. మీకు ఈ మాత్రం ఎలాగో అర్థమవుతుందనుకుంటా. బాగా ఆలోచించే నేను నీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. చెప్పండి. కానీ ఇక్కడ కాదు, రా బయటికి, అక్కడ మాట్లాడదాం. ఎందుకు? భీమ్రావ్ ఒంటరిగా ఎందుకు రావాలి? మీకు నాతోనే కదా సమస్య. నాతో మాట్లాడండి. వదినా, నేను ఈయన వెంట వెళ్ళొస్తాను. కానీ మీరు ఒంటరిగా. నువ్వు కూడా ఏం ఆందోళన పడకు. ముందు లోపలికి వెళ్ళి అత్తయ్యను చూసుకో. నేను ఈయనతో మాట్లాడేసి వస్తాను. ఇదిగో పదండి ప్రచండదేవ్ గారు. ఒకడివిరా, పద. ఆగో. భీమ్రావ్, మూర్ఖుల ఎదురుగా బుద్ధి మాటలు చెప్పడం మంచిది కాదు. మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ మూర్ఖులే. కానీ నువ్వు ఒక విచిత్రమైన మూర్ఖుడివి భీమ్రావ్. ఎందుకో తెలుసా? ఎందుకంటే నీతో పాటు నువ్వు మీ జాతి వాళ్ళందరికీ ఒక ఉత్తమమైన జీవితాన్ని అందించాలి అని పునాది కలలు కంటున్నావు కదా. ఇది కల కాదు ప్రచండదేవ్ గారు, ఇది నా సంకల్పం. ఇక సంకల్పం నెరవేరడానికి ఏ సమయం పడుతుందో దాన్ని ఈ ప్రపంచం పునాది లేని కళ అంటూ ఉంటుంది. ఇక అదే సంకల్పం సిద్ధించినప్పుడు అప్పుడు ఇదే ప్రపంచాన్ని అద్భుతం అనటం మొదలు పెడుతుంది. నాకు పూర్తిగా నమ్మకం ఉంది. నేను ఈ సంకల్పాన్ని తప్పకుండా సాధించగలను. ఇక మీరు కూడా ఏదో ఒకరోజు చూస్తారు. నాకు పూర్తిగా నమ్మకం ఉంది. నేను ఈ సంకల్పాన్ని తప్పకుండా సాధించగలుగుతాను. అలాంటిదేమీ జరగదు. అలా మీకనిపిస్తోంది ప్రచండదేవ్ గారు. దీని గురించి నేను భిన్నంగా ఆలోచిస్తాను. నా ఉద్దేశం నిజాయితీగా ఒక మంచి ఉద్దేశం కోసం చేసిన ప్రతి సంకల్పం ఖచ్చితంగా సిద్ధిస్తుంది. నీ ఈ ప్రయత్నం ఎప్పటికీ సఫలమవదు. నీకు నా మాటల మీద నమ్మకం గనక లేకపోతే నువ్వు మీ ఇంటికెళ్ళి చూడు. నువ్వే స్వయంగా చూడు. అక్కడ నీ ఈ సంకల్పం 2 మద్యం చుక్కల్లో ఎలా కొట్టుమిట్టాడుతుందో. ఇక కొట్టుమిట్టాడుతున్న పునాది మీద ఏం కళ, ఏం సంకల్ప సిద్ధి. భీమ్రావ్, నువ్వు నీ జాతిని నిలబెట్టాలని అనుకుంటున్నావు. ఇక నీ జాతి ఎలా ఉందో అలాగే ఉండాలని నేను కోరుకుంటున్నాను. కేవలం మనిద్దరి మధ్య పోరాటం ఇదే. ఇక ఇదే చెప్పడానికి నిన్ను ఇక్కడికి తీసుకొచ్చాను. అన్నట్టు నువ్వు వెళ్ళి నీ కొట్టుమిట్టాడుతున్న సంకల్పాన్ని చూసుకో.
నువ్వు మీ ఇంటికెళ్ళి చూడు, నువ్వే స్వయంగా చూడు. అక్కడ నీ సంకల్పం 2 మద్యం చుక్కల్లో ఎలా కొట్టుమిట్టాడుతూ ఉందో. హితేష్ బాబాయ్, ఈ మద్యం తాగకండి, ఇది మంచిది కాదు, వదిలేయండి. జనార్దన్ బాబాయ్, బాబాయ్ మీరు ఈ మద్యం తాగొద్దు, ఆరోగ్యానికి మంచిది కాదు. ప్రచండదేవ్ కావాలని మీకు ఇచ్చారు. జోగు బాబాయ్, పిన్ని చెప్పింది వినండి, మీరు ఈ మద్యం తాగకండి. హితేష్ బాబాయ్, మీకేమైనా పిచ్చి పట్టిందా? మీరేం తాగుతున్నారో మీకు అర్థం కావటం లేదు. నువ్వు వెళ్ళక నుంచి ఇది నా ఇష్టం. అసలు నన్ను ఆపడానికి నువ్వెవడవే? ఏంటి మిమ్మల్ని ఆపడానికి నేనెవరన్నా? నేను మీ ఇష్టాన్ని గౌరవిస్తాను బాబాయ్, కానీ ఆ ప్రచండదేవ్ ఇదంతా కావాలనే చేస్తున్నాడు. ఉచితంగా తాగించి ఆయన మీ దగ్గర నుంచి మీకున్నదంతా లాగేసుకుంటాడు. అసలేం లాక్కుంటాడు? కేవలం మేం మాత్రమే సారా తాగుతున్నావా? అందరూ తాగుతున్నారు. నన్ను తాగి నువ్వు వదులు. భీమ్, ఏం పోయినా మాదే పోతుంది కదా, నీకెందుకో, నువ్వు వెళ్ళెక్కడి నుంచి. చూడండి, దీనివల్ల జరిగే నాశనాన్ని మీరు చూశారో లేదో నాకైతే తెలీదు, కానీ నేను చిన్నప్పుడే చాలా దగ్గర నుంచి చూశాను. వినండి. సారా తాగొద్దని ఎంతగానో నచ్చ చెప్పాను, కానీ నువ్వు మేము చెప్పిన ఒక్క మాట కూడా వినలేదు. అయ్యో దేవుడా, ఎందుకు ఇలా చేసావు? అంతా నాశనం అయిపోతుంది, ప్రాణాలే పోతాయి. రామా విను, నువ్వు భీముని తీసుకుని ఇంటికెళ్ళు. ఇప్పుడు తన ప్రవచనాలు గాని ఉపన్యాసాలు గాని నాకు వినాలని లేదు. మీ లోపలికి పదండి. నువ్వు ఆయన మాటలు పట్టించుకుంటున్నావేంట్రమా? వీళ్ళేం తాగుతున్నారో నీకు తెలుసా? ఇది సారా. ఆ ప్రచండదేవ్ ఉచితంగా తాగిస్తూ ఉంటాడు, ఇక వీళ్ళు రోజంతా తాగుతూనే ఉంటారు. ఎక్కడికెళ్ళి ఆగాలో కూడా వీళ్ళకి అర్థం కాదు రామా. వాళ్ళు మీ మాటలు వినరు, లోపలికి పదండి. రామా, వీళ్ళంతా మనవాళ్ళు, మనమే వీళ్లకు నచ్చ చెప్పకుంటే ఇంకెవరు చెప్తారు? రమా, నువ్వెందుకు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం లేదు? ఆ ప్రచండదేవ్ వీళ్లకు సారా అలవాటు చేసి వీళ్ళందరినీ నాశనం చేస్తాడు. వదిలేయండి, వాళ్ళకేమనిపిస్తే అది చెయ్యనివ్వండి. ఎలా చెయ్యనివ్వాలి? ప్రచండదేవ్ బయటకు తీసుకెళ్లి ఏం చెప్పాడో తెలుసా నీకు? ఏం చెప్పాడంటే, భీమ్రావు, నువ్వు నీ జాతిని నిలబెట్టాలనుకుంటున్నావు, కానీ ఇక నేను మీ జాతిని ఎలా ఉందో అలాగే ఉండనివ్వాలనుకుంటున్నాను. ఇక ఇదే మనిద్దరి మధ్య పోరాటమని. ఇక ఇదే విషయాన్ని నేను నీకు అలాగే వాళ్లకు అర్థమయ్యేలా చెప్పాలనుకుంటున్నాను, కానీ నువ్వు గాని వాళ్ళు గాని అర్థం చేసుకోవటం లేదు. ముందు మీరు ప్రశాంతంగా కూర్చోండి. ఇలా ప్రతి విషయానికి ఆందోళన పడ్డం మానేయండి. పిన్ని, ఈయనకు నచ్చ చెప్పండి. భీమ్, రమా చెప్పింది నిజమే బాబు. చూడు, బహుశా ఇప్పుడు వాళ్లకు ఈ విషయం అర్థం కాకపోవచ్చు. కాసేపటి తర్వాత రాత్రి నచ్చ చెప్పే ప్రయత్నం చెయ్యి, అప్పుడు వాళ్ళు అర్థం చేసుకుంటారేమో. కొంచెం శాంతించు బాబు, శాంతించు. రమా, వెళ్ళు, భీమ్ కోసం భోజనం తీసుకురా. కానీ అత్తయ్య, నేనేమంటున్నానంటే, అత్తయ్యను ఏదైనా అడుగు. అత్తయ్య, ఎలా ఉన్నావు? నీ నొప్పి ఎలా ఉంది అని. మీరెలా ఉన్నారత్తయ్య? ఇప్పటికీ నొప్పిగా ఉందా? ఎవరికి నీలాంటి అన్న కొడుకుంటాడో వాళ్ళకెందుకు నొప్పి పెడుతుంది చెప్పు? నేను చాలా అదృష్టవంతురాల్ని, అందుకే నాకు నీలాంటి అన్న కొడుకు దొరికాడు. అసలేం చేస్తున్నావు జీజాబాయ్? రమా, 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 త్వరగా రా. రమా, మా వాటాల్లోకొచ్చి మీరేం చేస్తున్నారు అత్తయ్య? నార్మై,
నీకున్న నీచప్పు బుద్ధి అలాగే అతి తెలివికి గుర్తులు వెతుకుతున్నారు. ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది నీకు? రమా, తనకు చెప్పు, పక్కింటి వాళ్ళను ఏదైనా అడగడానికి తనకు హక్కు లేదని. నాకు తెలుసు మీరు ఎంత సంఘర్షణలో బ్రతుకుతున్నారో. నా దగ్గర కొంత డబ్బు ఉంది, మీరు తీసుకోండి. ఇది నా భక్తి అలాగే నమ్మకం అనుకొని తీసుకోండి. నిజం చెప్తే అత్తయ్య నమ్మదు. తనకు చెప్పడం వల్ల ప్రయోజనం లేదు.